ఐటీసీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల రైతు ఆవేదన. ఐటీసీ సీఎస్ఆర్ నిధులతో అసంపూరిత పనుల వల్ల పంట పొలాలకు నష్టం చేకూరిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్లో నివసించే రైతు ఆవేదన చెందుతున్నాడు. ఐటీసీ సీఎస్ఆర్ నిధులతో అసంపూర్తిగా పనులు పూర్తి చేయకుండా నిలిపివేసిన డ్రైనేజీల వల్ల సారపాక గాంధీనగర్లో ఉన్న డ్రైనేజీలన్నీ ఒకే డ్రైనేజీకి కలపడం వల్ల సారపాక గాంధీనగర్లో నివసిస్తున్న భానుత్ బాల్ సింగ్ రైతు వరి పొలంలోకి నీరు మొత్తం చేరడంతో పంట పొలం పైన ఆదాయాన్ని పొందుతూ బతికే రైతు ఇటీవల 70,000 ఖర్చుతో వరి పంట వేయగా డ్రైనేజీ వరద నీరు వల్ల పంట పొలం నీట మునగడంతో ఆవేదన చెందుతూ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని పలుమార్లు ఐటీసీ యాజమాన్యాన్ని కోరినా ఇంతవరకు స్పందించలేనని, దానివల్లనే తన 3 ఎకరాల వరి పంట నాశనమైందని వెంటనే సీఎస్ఆర్ నిధులతో డ్రైనేజీ పనులు పూర్తి చేయించి తనకు జరిగిన పంట నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని రైతును ఆవేదన చెందుతున్నాడు. బూర్గంపాడు మండలం గాంధీనగర్ మేము నివసిస్తున్నాం. మేము గత 60-70 ఏళ్ళ నుంచి మేము పొలం చేసుకుంటున్నాం. భాస్కర్ నగర్ గాంధీనగర్ మధ్యలో మా పొలం ఉంది. ఈ గోదావరి వల్ల మేము ఇన్నాళ్ళు మేము వెయిట్ చేసుకుంటున్నాం, గోదావరి దగ్గర పొలం వేద్దాం అనేసి. ఇప్పుడు ఈ వరద వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా మాకు ఈ పంట మీద మేము తీసుకొని మేము ఈ పంట వేసుకుంటూ మేము దాదాపు 70-60 ఏళ్ళ నుంచి మేము బతుకుతున్నాం. మేము అలాంటిది ఈ వరద వల్ల మాకు పంట నష్టం చాలా ఇబ్బంది కలిగింది. మాకు ఐటీసీలు కూడా మేము ఆశ్రయించాం. మేము ఐటీసీలు ఆశ్రయించిన సరే మీకు కడతాం మాకు మీ కాలువ కట్టిన తర్వాత మేము ఊళ్ళో కాలువ కడతాం అన్నారు. ఇంతవరకు కూడా ఆ కాలువ అసలు దాన్ని బంధించడం నేను 4-5 సార్లు పోయి నేను ఐటీసీలో కలిసాను. నేను ఆ చర్చలో కలిసాను నేను చెంగళరావు గారిని. వస్తాం కడతాం అనేసి ఇంతవరకు కూడా దాన్ని అసలు పట్టించుకున్న లేరు. దానికి ఆ భాస్కర్ కాలువ కూడా ఇటు కలపాలని చూస్తున్నారు. మాకు పొలం చేయడం ఉండదు. మొన్న మాకు 70-60 వేలు మాకు ఖర్చు పెట్టుకుని మేము పొలం వేసుకున్నాం. మేము దానివల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా మాకు పంట మొత్తం నష్టమైంది అనేసి నేను దయచేసి మేము దీన్ని చర్య తీసుకోవడం మాకు ఆదాయం మాకు కుటుంబ సభ్యులు మొత్తం దీన్ని బతుకుతున్నాం. మేము కానీ ఐటీసీ మొత్తం ఊళ్ళో కాలాలు మొత్తం దీన్ని కలిపేసి మాకు చాలా గురి చేస్తుంది. మాకు ఇబ్బందికరంగా ఉంది. మాకు ఎటువంటి దీనికి చేయాలనేసి మాకు ఆశ్రయిస్తున్నాం అనేసి యాజమాన్యం గారు, మా ఐటీసీ యాజమాన్యం గారు అది కూడా వాళ్ళు స్పందించి కొద్దిగా మాకు ఆ కాలువని కొద్దిగా కడితే మేము కొద్దిగా హ్యాపీగా ఉంటాం. మాకు మన అధికారులు కూడా దాన్ని స్పందించాలి. దీన్ని స్పందించి దీన్ని కూడా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటాం. లేకపోతే దీనికి ఇదే కొనసాగితే కాలం ఇదే పరంగా కొనసాగితే మేము రోడ్డు మీద కూర్చొని మేము ఇబ్బందికరంగా గురి చేస్తామని మేము కోరుకుంటున్నాం.